కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయని గుజరాత్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శక్తి సింగ్ గోయల్ తెలిపారు. డీసీసీ నాయకుడిని ఎన్నుకునే విధానంలో భాగంగా అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. डिसीजन मेकिंग कमेटी कांग्रेस वर्किंग कमेटी ने इसको अप्रूव किया और उसके बाद पूरे देश में हमारा संगठन सर्जन का कार्यक्रम चल रहा है। पायलट प्रोजेक्ट गुजरात से शुरू हुआ, उसके बाद और राज्यों में हुआ और अभी तेलंगाना में संगठन सर्जन का काम चल रहा है। उसी कार्यक्रम के तहत आज मैं औरंगाबाद जिला के अंबरपेट विधानसभा क्षेत्र में हमारे नेताओं और कार्यकर्ताओं को मिलने के लिए आया। कार्यकर्ताओं की आवाज, कार्यकर्ता क्या चाहता है उसका रिव्यू ले रहे हैं। उसको भी अध्यक्ष बनना है, उसके लिए हमने एक नॉमिनेशन का फॉर्म निकाला हुआ है पार्टी ने, उसमें पूरी डिटेल उनकी आएगी और बहुमत कार्यकर्ता के आवाज के आधार पर सबसे बड़ी डिसीजन मेकिंग कमेटी कांग्रेस वर्किंग कमेटी ने इसको अप्रूव किया और उसके बाद पूरे देश में हमारा శక్తి సింగ్ గోయల్ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఒక పిసిసి అధ్యక్షులు గుజరాత్ కి, అదే విధంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్. గుజరాత్ లో మోడీ గారు ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉండే అంత సీనియర్ నాయకుడిని మన అంబర్పేట్ నియోజకవర్గం డిసిసి అధ్యక్షులు ఎన్నుకునే ప్రక్రియ కోసం ఆయన పంపించినందుకు ఆయన స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ వేలో ఈ రోజు జిల్లా అధ్యక్షుని గాని, ఒక బ్లాక్ అధ్యక్షుని గాని, లేకపోతే ఒక డివిజన్ అధ్యక్షుని గాని ఎన్నుకునే ప్రాసెస్ కోసము ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు, అదే సివిల్ సొసైటీస్ గాని, లేకపోతే కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి